పరిపాలన అనుకున్నట్టే ఈ ఈ ఇండ్లు కూలబెట్టుడు మరి ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతుడు. మరి పరిపాలన నాకైతే బాగాలేదు. అంటే ఏ అంశం పైన అంటే ఓన్లీ ఇల్లు కూల్చే దానిపైన ఇంకా వేరే అంశాల పైన కూడా మీకు నచ్చలేదు? అంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు పరిపాలన వచ్చి ఇప్పుడు కూడా 10 ఏళ్ళు అవుతుంది అమ్మా, 10 నెలలు అవుతుంది అలా. అంటే ఇప్పుడు సంవత్సరం పరిపాలన అయ్యింది కదా. అయితే కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చేశారు కదా, ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు అసలు? ఇక ఇప్పుడు 10 ఏళ్ళ ఆయన పరిపాలించిండు, ఏ రిమార్క్ లేకుండా కొద్దిగా అయినా కూడా కానీ కొద్దిగా మేలు చేసింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడైతే కొంచెం బాగాలేదు. అంటే ఉచిత బస్సు పెట్టే ఆ స్కీమ్ ఎలా అనిపించింది? స్కీములు ఇంకా కాలేదు కదా, ఇంకా 6 పెట్టింది కదా అని ఇంకా ఏం కాలేదు. ఇంకా 6 గ్యారెంటీల్లో మాక్సిమం అన్నీ అవుతున్నాయి అంటున్నారు. ఉచిత కరెంట్, ఏడమ్మా, ఉచిత బస్సు, ఏడైతుంది, 500 ఏడైతుంది రైతులు రుణమాఫీ జరిగింది. జరిగిందా ఆ విషయం మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఇంటింటికి వచ్చి సర్వే చేసుకొని ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తాము అని అంటున్నారు. అవుతుంది, సర్వే అవుతుంది ఇప్పుడు, కాకపోతే కానీ ప్రస్తుతానికి అయితే చూడాలి ఇక. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది అంటారా? కేసీఆర్ ఉన్న తరంలో దాటితే ఏమన్నా మార్చేస్తుందా? మార్పు వస్తానంటే వాళ్ళు ఇక వాళ్ళ బట్టి ఏందో మనకు తెలియదమ్మా, అది మనం. థ్యాంక్ యూ సార్.